ఈ వారం రోజులుగా చూస్తున్నాం. రా ఎన్టీఆర్ అనే ఒక ట్రస్ట్ పేరుతో సాయి రూప్ అనే ఒక వ్యక్తి అయితే దీని గురించి ఎక్కువగా అయితే సోషల్ మీడియాలో కావచ్చు తరచూ ఎక్కువగా అయితే వస్తున్నారండి. తను ఏంటంటే నిన్న మనం చూసాం, సాయి రూప్ అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అనేటటువంటి ఒక టాక్ అయితే వచ్చింది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే విషయాలను మనం చూసుకున్నట్లయితే ఆఖరికి ఎన్టీఆర్ తన ఆఫీస్ నుంచే ఇది పచ్చి అబద్ధం, నాకు అటువంటి దేశం లేదు, నేను సినిమాల్లో బిజీ ఉన్నాను, అటువంటిది ఏదైనా న్యూస్ ఉన్నా నా ఆఫీస్ నుంచినే వస్తుంది, మేమే డైరెక్ట్ గా చెబుతాం అని అయితే ఆయన చెప్పారు. ఈ కోణంలో అయితే దాని గురించి ఇది ఎవరో కావాలని వైసీపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారని, ఇంకెవరో కుట్ర చేస్తున్నారని రకరకాలుగా ఎన్నో రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఎన్నో రకాలుగా దాని గురించి స్పందనలు అయితే వచ్చాయి. ఫ్యాన్స్ కూడా కావచ్చు అయోమయంలో అయితే పడ్డారనమాట. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళంటూ కాదు, ప్రతి పార్టీలోనూ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఒక హీరో అంటే అభిమానించే వాళ్ళు ఎందరో ఉంటారు, పలానా పార్టీ వాళ్ళు అనే కాదు, కానీ వారి అభిమానం వాళ్ళది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ సాయి రూప్ అనే ఒక వ్యక్తి ఆఖరికి ఏం చెప్తున్నాడంటే, నేను ఒక ట్రస్ట్ పెట్టబోతున్నాను మా హీరో తరఫున, దానికి నాకు 100 కోట్ల బడ్జెట్ అనేది వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ 100 కోట్ల బడ్జెట్ అనేది ఉంది, మేము దాంట్లో కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయబోతున్నాం, దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దండి అనేసి అయితే అతను చెప్పుకొస్తున్నాడు. ఎన్నో ఛానళ్ళు తనను అడుగుతున్నాయన్నమాట. అతను చెప్పే సమాధానం ఏంటంటే అన్నిటికీ ఒకటే సమాధానం, నేను వీటన్నింటికి త్వరలోనే ఆన్సర్ అనేది చెబుతాను. నేను ఎప్పుడైతే చెప్తున్నానో ఫస్ట్ మీట్, అందులోనే తిరుపతిలో ఖచ్చితంగా నేను దీనికి సమాధానం అయితే చెబుతాను. దయచేసి ఎవరు దూరం నుంచి ఎంతో మంది ఫ్యాన్స్ అనేవాళ్ళు, ఎందుకంటే ఇది చూసి అక్కడ హంగామా చేద్దామని ఒక పిచ్ అనేది ఉంటుంది, మనందరికీ తెలుసు. ఒక సినిమా హీరో అంటే హీరోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి హీరోకి. అలాంటి కోణంలో అతి ఎక్కువగా ఉన్నటువంటి ఫ్యాన్స్ ఉన్న హీరోల్లో ఒకరైనటువంటి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. కాబట్టి ఆయనకి ఎక్కువగా ఉంటారు. కాబట్టి తర్వాత గుంపులుగా ఎక్కడెక్కడి నుంచినో ర్యాలీలు, బైక్ ర్యాలీల ద్వారా, కార్లు ర్యాలీల ద్వారా, బస్సుల్లో ఇలా అందరూ వచ్చేసి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే తెప్పియకండి, మేమేమన్నా మీడియా ద్వారా చెబుతాం, ఏమున్నా కానీ దాని గురించి ఏం చెప్పాలనుకున్నాము మొత్తం మీడియా సమావేశంలో అయితే ప్రతి ఛానల్ను పిలిపించి దాంట్లో మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని మీరు దయచేసి ఎవరు రాకండి, చూడండి, సోషల్ మీడియా ద్వారా మాత్రమే చూడండి అని అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే కొంతమంది అయినా కానీ మనందరికీ తెలుసు పలానా ప్లేస్లో జరుగుతుంది అని తెలిస్తే ఎంతో మంది వస్తారు. అతను ఏమంటున్నాడంటే, తాజ్ హోటల్లో అయితే పెట్టుకున్నాం, కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసేది, మేమైతే ఈవెంట్ ఓకే చేసుకున్నాం, మా ఈవెంట్ని ఖచ్చితంగా క్యాన్సిల్ కూడా చేసేయచ్చు, చెప్పలేం. క్యాన్సిల్ చేసేస్తే తర్వాత వచ్చిన వాళ్ళు బాధపడతారు, ఫ్యాన్స్ అనే వాళ్ళు వస్తే ధర్నాలు చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లు అయితే చాలా ఉంటాయి గనక దయచేసి ఎవరు వచ్చి దాని గురించి బాధపడకండి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చి పెట్టకండి అనేది చెప్తున్నాడు. అది మంచిదే, కానీ తాజ్ హోటల్ క్యాన్సిల్ చేసేయవచ్చు అనే కోణంలో అంటున్నాడంటే చెప్పలేం. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని తెలిస్తే ఖచ్చితంగా హోటల్ కూడా మేనేజ్మెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితులు అయితే ఉంటాయి గనక అది ఆలోచించి తను అలా చెప్తున్నట్టుంది. కానీ వీటన్నింటికంటే వెనక ఎవరో కుట్ర చేస్తున్నారనే ఒక కోణం గురించి తను చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే, ఇది ముమ్మాటికి అబద్ధం, మేమైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటికి తావివ్వం, మేము ఎప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్సే, ఆయన రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో ఉంటాం, ఆయన సినిమాల్లో ఉంటే సినిమాల్లోనే ఉంటాం ఎప్పటికీ, ఆయన వెనక ఆయన అడుగు జడలో నడిచేటటువంటి ఒక టీం అది మావరా సంస్థ అని ఆయన చెప్పుకొస్తున్నాడు అనమాట. కానీ ఒక్కటి మాత్రం
దేనికైనా ఇది ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అతను ప్రెస్ మీట్ పెట్టి ఆ ఈవెంట్ ఏదో పెట్టి ఆ ఈవెంట్ లో చెబితే గానీ మనకు ఏ విషయం కానీ క్లారిటీ అనేది రాదనమాట. అంతవరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే ఏదో ఇలాంటివి చూసి ఊరికే అదే అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అయిపోతుంది అనేది అబద్ధం అండి. ఏమున్నా కానీ ఏది జరగాలో అది జరుగుతుంది. మనం ఊరికే దాన్ని పెద్ద చేసుకొని దాన్ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం అంటూ లేదు. దాన్ని ఊరూరికే దాన్ని ఏదో పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఈవెంట్ కూడా ఆ రోజు నార్మల్ గానే జరగచ్చు, దానికి స్పందన రాకపోవచ్చు, స్పందన రావచ్చు, అది కూడా చెప్పలేము. మరి ఏదైనా ఒక ఈవెంట్ పెట్టిన ప్రతి ఒక్కరూ స్పందన వచ్చేది కదా. ఎన్టీఆర్ పెడుతున్నాడు అంటే వచ్చే స్పందన వేరు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ పెడుతున్నారు, ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నా ఒక అతను పెడుతున్నాడు, అది రియల్లో కాదు, అతను రియల్ ఫ్యానో కాదో కూడా తెలియదు మనకి, ఎవరికి తెలీదు. ఇప్పుడు నేను కూడా ఒక అభిమాని అని చెప్పుకుంటే తనకు అభిమాన కాదా అనేది నాకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు కదా, అవునా కాదా? వాటన్నిటికీ సమాధానం మనకు కావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ వెయిట్ చేయండి.